అంటే యోగిల కంటే పిసినారి వాళ్ళు ఎవరు ఉండరు, యోగిల కంటే ఖర్చు పెట్టిన వాళ్ళు ఇంకెవరు ఉండరు. యోగుల కంటే పిసినాళ్ళు ఎవరు ఉండరు, యోగుల కంటే ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరు? దూపరగాళ్ళు ఎవరు ఉండరు. రెంటికి సమం వాళ్ళే. అది పిసినారి. అది పిసినారితనమేనే. ఎందుకంటే నా దగ్గర ఉందనుకో వాళ్ళలాంటి జీవులతోటి అర్థం కదా. అందుకు మనకు ఇప్పుడు చదువు ఎక్కువైపోయింది. ఇంకా తిరుమల సిద్ధర్ గురించి చెప్తాను. తిరుమల సిద్ధ తిరుమూలర్ అంటే తిరుమూల దానికి ఎందుకు పేరు పెట్టి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వామి సమమైనవాడు. అంటే మన చరిత్రలో అన్ని చదివి ఉంటాం. దానికి ఉండే ప్రూఫ్ అయిన విగ్రహం ఒకే ఒక చోట్ల మాత్రమే ఉంటుంది. ఏగోపించి అన్ని రకాల ఆయుధాలు ధరితేనే ఒక యుద్ధ వీరుడుగా విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహ చోట్ల ఉంది. ఎక్కడ? మగ్నోల్గిన్స్ అంటే దళాయిలామ ఆశ్రమం ఉంది మన భారతదేశంలో, హిమాచల్ ప్రదేశ్లో. అక్కడ ఆ ఆశ్రమానికి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఒక బాబా ఆశ్రమం ఉంది, రైట్ సైడ్లో ఒక స్నానగట్ట ఉంటుంది. మనం పొద్దున వేడి నీళ్ళు తాగుతాం. ఇది అక్కడ ఉండే నీరు వచ్చిన నీటిలో చెయ్యి పెడితే తేలు కుట్టినట్టు కుడుతుంది, అంత చల్లగా ఉంటుంది. ఆ తిబెతియన్స్ అందులో స్నానం చేస్తూ కుట్టుకుంటారు ఒక్కొక్కడు, 4-5. అక్కడ ఒక విగ్రహం ఉంటుంది. నా దగ్గర ఫోటో ఉండాలి, సర్వసన్నాహమైంది. దానికి పురాణంలో ఒకటి ఉంది. త్రిపురాసురుడిన పరమేశ్వరుడి గారి వరం తీసుకొని అందరినీ ఏడిపించి యుద్ధం చేసి దేవాదులు ఎవరు ఇంద్రుడు వాడి మీదకి తన వజ్రాసనం వేసినప్పుడు ఉంటే అది విసిరితే అది కూడా ఆడి శరీరానికి ఆడి శక్తిగా మారిపోయింది. అప్పుడు శక్తి లేక ఇప్పుడు ఆడవులకని కూడా హోమం చేయమని చెప్పారు. లేదు, దదీజీ భార్యకి ఒక్కరికే ఆ అర్హత ఇచ్చింది. అంటే రెండో ఆయుధం దదీజీ నుండి ఎన్ని పూసతో తయారైన ఆయుధం. ఇంద్రుడు భూమండలికి వచ్చి ముట్టేసుకున్నాడు. అది ఎవరి దగ్గర అంటే జోకుగా ఉంటాయి వాళ్ళది. అదే ఎవరంటే విక్రమాదిత్యునుడే రెండో తమ్ముడు, వరుడిజీ కొడుకైన వాళత్తూరు అగ్నిహోత్రి. అంటే ఆ చరిత్ర అంటే మనకి ఇక్కడ లేదు, చెప్తాను. దీనికి బుక్ కూడా దొరుకుతుంది. అయితే మలయాళ భాషలో ఉంది, ఇంగ్లీష్లో తయారు చేస్తున్నారు. నేను అనుమతి తీసుకొని నేను తెలుగులో కూడా రాయాలని ఉంది, వెళ్ళాలి. విక్రమాదిత్యుడికి 3 తమ్ముళ్ళు తెలుసా? తెలియదు. విక్రమాదిత్యుడు, భద్రగిరి, వరరుజి, భట్టి. వరరుజి కొడుకులు ఒకడు. ఆయనకి ఇది పెద్ద స్టోరీ అవుతుంది, ఎక్కువ అవుతుంది. ఆయనకి అంటే భూలోకం నుంచి ఇంతర్లోకం వెళ్ళి జడ్జిమెంట్ చెప్పడానికి తీసుకెళ్ళిన ఒకే ఒక్క వ్యక్తి. అంటే ఋషులు ఆడుగులు శుద్ధలు వెళ్ళారు. ఋషులు వేరు, శుద్ధలు వేరు. ఋషులని చెప్పిన వాళ్ళు జమీందారు కొడుకులు లాంటి వాళ్ళు. ఈ శుద్ధలు ఉన్నాడు చూడ భిక్షగాడి కొడుకులు, కూటికిలేని వాళ్ళు. అంటే వాళ్ళు సుఖభోగాలు అనుభవించిన వాళ్ళు, వీళ్ళు కష్టాన్ని ఆనందంగా తీర్చుకునేవాళ్ళు. శుద్ధరు ఋషులు ఒకటి కాదు. ఇప్పుడు మనం అంటాం అగస్త్య శుద్ధరు, అగస్త్యులని శుద్ధరు కాదు, శుద్ధరు ఋషులు కాదు. అయితే పేరేంటి? అగస్త్య ఋషి. ఋషులు అంటే సుఖభోగాలు ఉండేవాళ్ళు. వీళ్ళు స్వయం ప్రతాపలు. అందుకే అగస్త్యుడు
సోమయాసురుడు మనం భారతదేశంలో శాస్త్రాలన్నీ పడిపోయి సముద్రంలో దాచారు అన్న చరిత్ర ఉంది కదా. అప్పుడు ఆ సముద్రం నుంచి వాళ్ళని తీసుకోవడానికి, ఆ పట్టుకెళ్ళిన వాళ్ళని పట్టుకోవడానికి మహావిష్ణువు అడిగారు. అప్పుడే ఆయన మన చరిత్రలో చెప్పేది ఏంటంటే నారాయణ స్వాహ, కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ అని చెప్పి సముద్రం వెళ్ళిచ్చారు, అదని తీసుకొచ్చారు. అది చరిత్రము, అది మనకి అందుబాటులో ఉండేది. అలా కాదు. అయితే సత్యం నా వచయేది, సత్యం ఎప్పుడు చెప్పకూడదు. దానికి ఏదో పొడుపు మార్పులు చేసి దారి మళ్ళించి తీసుకెళ్ళాలి. కారణం ఏంటంటే పరిహాసం అవ్వకూడదు. వాళ్ళు దీర్ఘదర్శి అంటే ఇది నగ్న సత్యమైన నగ్న సత్యం అంటే నగ్నం ఏంటి, పొడుపు లేదు, బట్టలు లేనదు. అంటే దీనికి మసాలాలు లేనదు ఒరిజినాలిటీని. దాన్ని ఎప్పుడు చెప్పొద్దు అని శాస్త్రం చెప్పింది. దాని మీద చాలా కథలు ఉన్నాయి. అంటే యోగి తపస్సి ఎలాగ ఉండాలని కురిగినవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఎప్పుడు కౌరవుల కాలం నుంచి గుడి. అంటే దీనికి ఒకరోజు ఒక మహనీయులు ఆయన వింటారేమో, నన్ను శపింతారేమో. ఒక అతను చల్లా సుబ్రహ్మణ్యం గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన మామయ్య గారు ఇంటి పేరు ఏంటంటే జయంత్ విశ్వేశ్వరరావు గారు, పూర్ణానంద శిష్యులు. ఏ పూర్ణానంద? శ్రీశైలం. ఆయన అల్లుడు ఈ చల్లా సుబ్రహ్మణ్యం, నా శిష్యుడే. ఆయన ఒక శిష్యుడు అయిన సదానంద స్వామిని ఉన్నారు. ఆయన దగ్గరికి ఆయన ఆశ్రమం ఇప్పుడు ఈయనే చూస్తున్నాడు, సుబ్రహ్మణ్యం. అంటే నేను ఇక్కడ పాకుండేది. ఇక్కడ వాళ్ళు ఒకసారి నన్ను తెలుసు, ఇక్కడికి ఒకసారి వచ్చారు వీళ్ళు. అట్ట దగ్గర వెళ్ళి ఏదో వచ్చేటప్పటికి వర్షం వస్తుందని చెప్పేసి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ వండగది ఉండేది, వెనకాల పూజ కూడా ఉంటుంది. దానికి వర్షం కురుస్తుంది. రండి స్వామి, నేను లోన్ ఇస్తానని చెప్పేసి అన్నాడు. లోన్ ఇస్తానంటే నేను ఎక్కడ కడతాను, నేను ఎక్కడ ఉంటానో తెలియదు, నేను ఉండాలని లేదు, రండి స్వామి అన్నాడు. సరే, ఈయన ఫోన్ చేస్తూనే ఉండేవాడు. చూస్తే ఈ అరెకరంది డాక్యుమెంట్ లేదు, ఎవరు పట్టుపోయారు. అప్పుడు హైదరాబాదులో ప్రీమియర్ ఆర్గానిక్స్ రక్తం గౌడ్ అని ఒక ఆయన ఉన్నారు. అతను వచ్చినాక ఇక్కడ ప్యాకేజ్ ఇచ్చాడు, తిప్పేశారు. మనం నీలానే ఉండాలి. విశ్వవ్యాపక మధ్య తత్రూపి పాఠాలిగా నేనేలాగా ఉండి ఈ విశ్వశక్తిలు ఉండే ఎసెన్స్. అంటే సపోజ్ నేను చెప్తున్నాను, ఒక 4 లీటర్ పాలు అది మనం పనీరా చేసినానుకో ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది కదా. అది కరిగి వెన్న తీస్తే ఎంత ఉంటుంది, అందులోంచి నెయ్యి ఎంత ఉంటుంది, 200 ml, లేదంటే పావు కేజీ లేదంటే 400 అనుకో. అదైతే అది దాచి పెడితే, పాలు పెడితే 2 రోజులు 3 రోజుల వరకే ఉంటుంది. 4వ రోజు మనం అది టీ పెట్టా, ఇదంతా ఇది రబ్బర్ లాగా సాగుతుంది. అలాగే ఈ పాల్లాగా ఉండేది, మనంత పాల్లాగా ఉండేది అయితే మన ఎసెన్స్ ఎంతలా ఉండాలంటే అది నెయ్యిలాగా మార్చుకోవాలి. అది 200 సంవత్సరాలు మన భూమి కప్పట్టి పాడవకుండా ఉంచేదైతే పాము కడితే అందులో నుంచి కొద్దిగా తీసి వాసన చూపినారు, లేచి కూర్చుంటాడు. ఆయుస్సు ఉంటాయి వాళ్ళకి. అక్కడతోటి కర్మ విముక్తి అయిందనుకో పోతాడు. లేదు ఆయుస్సును బతకడానికి యోగం ఉంది, ఏదో కర్మ దోషం, కర్మ ముక్తి, కర్మ విముక్తి, దోషం, ఇది మూడు విధంగా ఉంటుంది. మీరు ఫస్ట్ ఎపిసోడ్లు 2వ ఎపిసోడ్లు నాకు కోపం రావడానికి ఉండే కారణం అదే. ఆయస్సు పోయిన తర్వాత రోగం ముదరకుండా వైద్యం చేయించుకోవాలి. ఎప్పుడొచ్చి అది ఉంది కదా ఇది ఉంది కదా అని అంటారు, అది కరెక్ట్ కాదు. రోగం వచ్చి శరీరాన్ని శుష్కించేసి స్ప్లిన్స్ అంటే చేతుగడ్డలకి అది వ్యాపించి, ఆ చేతుగడ్డలు ఉండే అమలం శరీరం మొత్తం వ్యాపించిన తర్వాత
అది పరమేశ్వరుడు వచ్చిన కూడా వైద్యం చేయడానికి సాధ్యం కాదు. కాలం, గుణం, గణం, స్థితి అనుసరించే వైద్యం చేయాలి. అది కాకుండా వచ్చిందనుకో, ఒకవేళ అది ఆ స్థితి తెలియకుండా వైద్యం చేసిందనుకో, వాడు బయటికి వెళ్ళి ఆడు శాపనాగారం పెడతాడు. ఆ దరిద్రుడికి నేను ఆ హాస్పిటల్కి వెళ్తే అవుతుందమ్మా. నేను ఇప్పుడు హాస్పిటల్కి పెట్టి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకో, వచ్చిన పేషెంట్ వచ్చి మీ వల్ల అవుతానే పక్క హాస్పిటల్కి తీసుకెళ్ళినా, హైదరాబాద్ తీసుకెళ్ళి శుభస్య చీకరం ఎర్రనే తీసుకెళ్ళి అంటాను. కారణం ఏంటి? వాడికి మనస్సు లేదు, మనస్సులో విషం ఉంది. మనసు ఎప్పుడు మాంగళ్య రూపంగా ఉండాలి.